లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అప్పు లిమిట్ అయిపోయింది. అప్పుడు లూప్ హోల్స్ వెతికి ఇంకింత అప్పులు చేస్తూ ఉంటారు. సరిగ్గా గత ప్రభుత్వంలో కేసీఆర్ కూడా ఇదే చేశారు. ఎఫ్ఆర్బిఎం ప్రకారం లిమిట్ అయిపోతే కొత్తగా కేవలం అప్పుల కోసమే కార్పొరేషన్లు క్రియేట్ చేసి ఎడాపెడా బాకీలు తెచ్చింది గత కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు అవి గుదిబండగా మారాయి. అప్పులు కుప్పగా అయిపోయాయి. అందుకే వాటిలో ఏ ఉండాలో ఏవి ఊడాలో డిసైడ్ చేస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అప్పు చేయటం తప్పు కాదు. అవసరం ఉన్నప్పుడు చేయాల్సిందే. అవసరాలు తీర్చుకోవాల్సిందే. అంతే బాధ్యతగా తిరిగి చెల్లించాల్సిందే. ఇదే చాణక్య నీతి చెప్తోన్న మాట. కానీ తాహతుకు మించి చేసే అప్పులు పెను నష్టాన్ని కలిగిస్తాయి. గత కేసీఆర్ ప్రభుత్వం ఇదే చేసింది. దొరికిన చోటల్లా అప్పులు చేసింది. అభివృద్ధి చేయటానికే అప్పులు చేశామన్న మాట ఆనాడు వినిపించారు. కానీ మార్కెట్లో ఉన్న వడ్డీల కంటే అధిక వడ్డీలకు అప్పులు తీసుకురావటం ఒక తప్పు. కేవలం అప్పుల కోసమే కార్పొరేషన్లు సృష్టించి ఎడాపెడా బాకీలు చేయటం మరో తప్పు. అసలు తీర్చగలిగే రెవెన్యూ జనరేషన్ కూడా లేని వాటితో భారీగా అప్పులు చేయించటం మరో తప్పు. తమ పాలనా కాలంలో తీర్చలేక తరువాతి ప్రభుత్వంపై నెట్టేయటం ఇంకా పెద్ద తప్పు. కార్పొరేషన్లు ఎందుకు పెట్టారు? వాటి లక్ష్యం నెరవేరిందా? అప్పులు తెచ్చేందుకే ఉపయోగపడ్డాయా? అప్పులు తప్పులు చేస్తూ వెళ్లిన గత సర్కార్ చర్యలకు ఎక్కడో చోట ఫుల్ స్టాప్ వెయ్యాలి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదే చేస్తోంది. అప్పుల కుప్పగా మారిన కార్పొరేషన్ల లిస్టు రెడీ చేసింది. ఏవి సొంతంగా రెవెన్యూ జనరేట్ చేసుకుని లాభాల్లో ఉన్నాయి, ఏవి నిండా మునిగాయో లిస్టు రెడీ చేసింది. ఆ ప్రకారంగా వాటిని మూసేసేందుకు సిద్ధమవుతోంది. నిజానికి ప్రభుత్వ ఖజానాను ఫుట్బాల్ మాదిరి ఆడుకోవటం కరెక్ట్ కాదు. ఇదే మన సొమ్ము కాదు, ఏదైనా చేసేద్దాం, ఎంతైనా అప్పులు తెచ్చేద్దాం అన్న ధోరణులు పెరగటమే ఈ అప్పుల కుప్పకు కారణం. సో వీటిని సాధ్యమైనంత త్వరగా క్లియర్ చేసే బాధ్యతను రేవంత్ ప్రభుత్వం భుజానికెత్తుకుంది. అనవసర ఖర్చులు తగ్గిస్తోంది. దుబారా జరగకుండా చూసుకుంటున్నారు. అందులో భాగంగా గుదిబండగా ఉన్న కార్పొరేషన్ల ఖేల్ ఖతం చేయబోతున్నారు. రాష్ట్రంలో చాలా కార్పొరేషన్ల పరిస్థితి దినదిన గండం, నూరేళ్ల ఆయుష్ అన్నట్లుగా తయారైంది. సో వాటికి చెక్ పెట్టేలా లిస్టు రెడీ చేసింది ప్రభుత్వం. ప్రభుత్వ నిధులు వృధా అవుతూ ఎలాంటి ఉపయోగం లేని వాటికి గుడ్ బై చెప్పబోతోంది. అందులోని ఉద్యోగులను ఇతర సంస్థల్లో విలీనం చేయాలన్న ఆలోచన చేస్తున్నారు. అటు ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లను మరింత బలోపేతం చేయటం, రెవెన్యూ ఎక్కువ జనరేట్ చేస్తున్న వాటికి మరింతగా బూస్టప్ ఇచ్చేలా రేవంత్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. తెలంగాణలో ఉన్న కార్పొరేషన్లు ఎన్ని? వాటి ఇన్కమ్ సోర్సెస్ ఎలా ఉంది? చేసిన బాకీల లెక్కేంటి? తెలంగాణలో ప్రస్తుతం 90కి పైగా కార్పొరేషన్లున్నాయి. ఇందులో 5-6 తప్ప మిగతా కార్పొరేషన్లకు ఎలాంటి ఇన్కమ్ లేదు. కేవలం నామ్కే వాస్తేగా నడుస్తున్నాయి. ఇందులోనూ ఎక్కువ కార్పొరేషన్లు రాజకీయ నిరుద్యోగుల పదవుల భర్తీ కోసం ప్రభుత్వానికి అప్పులు తెచ్చిపెట్టేందుకు మాత్రమే ఉపయోగపడ్డాయి. సో ఓవరాల్ గా చూస్తే కార్పొరేషన్ల ద్వారా గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న మొత్తం అప్పులు 2,82,084 కోట్లుగా ఉంది. ఇది మొత్తం తెలంగాణ రాష్ట్ర అప్పులు 42% ఉందంటే ఏ స్థాయి కుప్ప జమైందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో ప్రభుత్వం హామీ ఇచ్చి తీర్చాల్సిన అప్పులు 1,27,208 కోట్లుగా ఉంది. అలాగే గత ప్రభుత్వ షూరిటీలతో అప్పులు తీసుకుని వాటిని తీర్చే బాధ్యత కార్పొరేషన్ల మీద ఉన్నవి 95,466 కోట్ల రూపాయలు. అంతేకాదు ఇవన్నీ చాలవనట్లుగా కార్పొరేషన్లు సొంతంగా బాకీలు చేసి తామే తీర్చే అప్పులు 59,414 కోట్లుగా ఉంది. అయితే ఈ కార్పొరేషన్లకు ఇన్కమ్ లేక వీటి అప్పులను కూడా సర్కారీ ఖజానా నుంచే చెల్లించాల్సిన పరిస్థితి దాపురించింది. ఉన్న కార్పొరేషన్లలో 90% కార్పొరేషన్లు అప్పుల ఊబిలోనే ఉన్నాయి. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లుగా అప్పుల విషయంలో గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రస్తుత ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది. అందుకే వాటిని సెటరైట్ చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ రెడీ చేస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇది ప్రజల భారాన్ని తగ్గించడం కోసమే. ప్రజల సంక్షేమం బాగుండాలంటే ముందుగా అధిక మిత్తీలకు తెచ్చిన అప్పుల్ని క్లియర్ చేయాల్సిన పరిస్థితుంది.
పెట్టాలి, అభివృద్ధి చేయాలి. ఇదే లక్ష్యం తెలంగాణ ప్రభుత్వం ముందు కనిపిస్తోంది. ఆల్రెడీ ఏడాది పాలన కాలం గడిచిపోయింది. ఎన్ని అప్పులు చేశారు, ఎలా డీల్ చేశారు, ఏం చేస్తే ఖజానా గాడిన పడుతుంది, ఇలాంటివన్నీ కూడా లెక్కలేసి రెడీ చేస్తున్నారు. వచ్చే 4 ఏళ్లు గత ప్రభుత్వం చేసిన నష్టాన్ని తగ్గించి కథ నడపాలనుకుంటూ ఉన్నారు. ఒకవైపు అభివృద్ధి, ఇంకోవైపు సంక్షేమం బాధ్యతలను భుజాన్ని ఎత్తుకుంటూ ఉన్నారు. రెగ్యులర్గా చేసే అప్పుల్లో చాలా వరకు అధిక వడ్డీలకు తెచ్చిన పాత బాకీలను క్లియర్ చేసేందుకు వాడుతున్నారు. ప్రజాధనాన్ని పకడ్బందీగా వాడాలి, ఎక్కడా రూపాయి వేస్ట్ కావద్దన్నదే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. వాటిని ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించాలన్న కాన్సెప్ట్తో రేవంత్ ప్రభుత్వం పనిచేస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే గుదిబండగా ఉన్న లోన్ల రీస్ట్రక్చర్ పై నజరు పెట్టింది. అధిక వడ్డీలకు తెచ్చిన లోన్లపై టాప్అప్ల జోలికి వెళ్లటం లేదు. ఇంటి కోసం హోమ్ లోన్ తీసుకునే వారిలో కొందరు టైం కంటే ముందుగానే తమ చేతికి డబ్బందినప్పుడల్లా ప్రిన్సిపల్ అమౌంట్ కడుతుంటారు. లోన్ త్వరగా క్లియర్ చేసుకునే పనిలో ఉంటారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే పని చేస్తోంది. తెలంగాణలో కార్పొరేషన్ల కష్టాల గురించి మాట్లాడుతున్నాం కదా, అసలు వాటి కాళ్లపై నిలబడ్డ కార్పొరేషన్లు ఏంటో ఒకసారి చూద్దాం. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, బేవరేజెస్ కార్పొరేషన్, జన్కో, ట్రాన్స్కో, సివిల్ సప్లైస్, ఫారెస్ట్ డెవలప్మెంట్, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లు, సింగరేణి వంటివి తమంతట తాము సెట్ చేసుకునే పరిస్థితిలో ఉన్నాయి. అంటే వాటికి వివిధ మార్గాల ద్వారా వచ్చే నిధులను జీతాలు, నిర్వహణ ఖర్చుల కోసం వాడుకుంటున్నాయి. ప్రభుత్వంపై ఆధారపడే పరిస్థితిలో లేవు. మరి నష్టాల్లో ఉన్న కార్పొరేషన్లు ఏంటి? వాటిని ప్రభుత్వం ఏం చేయబోతోంది? నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి చూపాల్సిన సెట్విన్ అనే కార్పొరేషన్ పూర్తిగా ఉనికి కోల్పోయింది. ఫిల్మ్ అండ్ టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో పాటు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు కొనుగోలు చేసి రైతులకు అందించే ఆగ్రోస్ వంటివి నిధుల్లేక ఖాళీగా చేతులెత్తేసి రెడీగా ఉన్నాయి. ఆయిల్ ఫెడ్, మార్క్ ఫెడ్, హాకా వంటి సంస్థలకు ప్రభుత్వమే నిధులు సమకూరుస్తోంది. వీటితో పాటే స్టేట్ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్టేట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోఆపరేటివ్ ఫినాన్స్ కార్పొరేషన్, స్టేట్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్, విశ్వబ్రాహ్మణ కోఆపరేటివ్ ఫినాన్స్ కార్పొరేషన్, మేదర కోఆపరేటివ్ ఫినాన్స్ కార్పొరేషన్, టాడీ టాపర్స్ కోఆపరేటివ్ కార్పొరేషన్, మైనార్టీస్ ఫినాన్స్ కార్పొరేషన్, విమెన్ కోఆపరేటివ్ ఫినాన్స్ కార్పొరేషన్, వికలాంగుల కోఆపరేటివ్ ఫినాన్స్ కార్పొరేషన్, పవర్ ఫినాన్స్ కార్పొరేషన్, స్టేట్ యోగాధ్యయన పరిషత్, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్, లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆగ్రోస్ డెవలప్మెంట్ కార్పొరేషన్, వేర్ హౌసింగ్ కార్పొరేషన్, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్, టెక్స్టైల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ, అర్బన్ ఫినాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సెట్విన్, ట్రైకార్, తెలంగాణ ఫుడ్స్ వంటివి ఉన్నాయి. ఇలాంటి సంస్థలపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని అనుకుంటోంది. ఏం చేస్తే ఇవి బాగుపడతాయి, ఎలా చేయాలన్నది ఫైనల్ కాల్ తీసుకోబోతున్నారు. అసలు మార్కెట్లో యావరేజ్ గా వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి? గత ప్రభుత్వం హయాంలో కార్పొరేషన్లు ఎంత వడ్డీలకు బాకీలు తెచ్చుకున్నాయి? అసలు ఆదాయమే లేని కార్పొరేషన్లను ఏర్పాటు చేయటమే కాకుండా వాటి నుంచి ఎక్కువ వడ్డీతో అప్పులు తీసుకుంది గత సర్కార్. మొత్తం కార్పొరేషన్ల అప్పులు ఒకెత్తైతే 5 కార్పొరేషన్లవే ఏకంగా 95% బాకీలున్నాయి. అందులో నెమోన్లాస్ కంపెనీ, కాళేశ్వరం కార్పొరేషన్, ఆ తరువాత డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్, వాటర్ రిసోర్స్ కార్పొరేషన్, హౌసింగ్ కార్పొరేషన్, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, గొర్రెల కార్పొరేషన్ వంటి ఉన్నాయి. ఇవే 95% అప్పులు తెచ్చుకున్నాయి. తెచ్చాయి. కానీ మార్కెట్లో ఒక వడ్డీ రేటుంటే అంతకంటే ఎక్కువ పెట్టి తేవటంలో లాజిక్ ఏంటన్నది తేల్చే పనిలో ఉన్నారు. మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్ యావరేజ్ గా 7.63% ఉంది. కానీ ఏకంగా 10.49% వడ్డీతో లోన్లు తెచ్చింది గత సర్కార్. ఇలా ఎవరైనా చేస్తారా? ఇది ఎంత గుదిబండో అర్థం చేసుకోలేకపోయారా? ఓన్లీ అడిగినంత అప్పులిస్తే చాలు అనుకున్నారా? కాళేశ్వరం కార్పొరేషన్ పై 9.69% ఇంట్రెస్ట్ రేట్తో 74,599 కోట్ల రూపాయలు అప్పు చేశారు. తెలంగాణ డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్ పై 9.48% వడ్డీ రేట్తో 20,200 కోట్లు అప్పు చేశారు. వాటర్ రిసోర్స్ కార్పొరేషన్ పై అత్యధికంగా 10.49% ఇంట్రెస్ట్ తో 14,060 కోట్ల రూపాయలు బాకీలు తెచ్చారు. ఇది ప్రభుత్వ ఖజానాపై ఎంతలా భారం మోపుతుందో ప్రస్తుత ప్రభుత్వానికి అర్థమవుతోంది.
ఇక హౌసింగ్ కార్పొరేషన్ పై 9,000 కోట్లు, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పై 2,951 కోట్ల రుణాలున్నాయి. గొర్రెల కార్పొరేషన్ కింద గత ప్రభుత్వం గొర్రెల స్కీమ్ కోసం 4,000 కోట్లు, చేపల కోసం మరో 600 కోట్లు అప్పు చేసింది. ఇక హాస్పిటల్స్ నిర్మాణాల కోసం కూడా 3,535 కోట్లు కార్పొరేషన్ల కిందనే బాకీలు తీసుకుంది. అయితే ఇందులో హౌసింగ్ వంటి వాటికి ఖచ్చితంగా రుణాలు తీసుకోవాల్సినవే. అయితే ఎక్కువ వడ్డీ రేట్లకు బాకీలు తేవటమే ఇప్పుడు ఖజానాను ఖతం చేస్తోంది. సో తెలంగాణలో కార్పొరేషన్లు ఎలా అప్పుల ఊబిలో ఉన్నాయో చూసాం కదా. వీటితో రోజులు గడిచే కొద్దీ నష్టాలే తప్ప లాభాలుండవు. అందుకే కార్పొరేషన్లను సెట్ చేయటం, లోన్లను రీస్ట్రక్చర్ చేయటం, సాధ్యమైనంత వరకు అసలు బాకీలు తీర్చుకుంటూ వెళ్లటమే రేవంత్ సర్కార్ టార్గెట్ గా పెట్టుకుంది. సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి అధిక వడ్డీలకు కేసీఆర్ తెచ్చిన ఈ లోన్ల రీస్ట్రక్చర్ పై రిక్వెస్టులు చేస్తూ వస్తున్నారు. కొంతవరకు సక్సెస్ అయ్యారు కూడా. ఓవైపు గత ప్రభుత్వం సృష్టించిన అప్పుల విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించే ప్రయత్నాలు చేస్తుంటే, విపక్షం మాత్రం ఇప్పటి ప్రభుత్వమే అప్పుల మీద అప్పులు చేస్తోందని విమర్శలు చేయటమే విడ్డూరం. For more videos like this, subscribe Big TV channel.